అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కార్గో విమానం టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే పూర్తిగా కుప్పకూలిపోయింది. భారీగా అక్కడ మంటలెగిసిపడ్డాయి, బ్లాస్ట్ అయిందని చెప్పాలి. ఈ విమాన ప్రమాదం లూయిస్ విల్లీ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర చోటు చేసుకుంది. విమానంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా సజీవ దహనం అయిపోయారు. ముగ్గురు క్రూ మెంబర్స్ కూడా సజీవ దహనం అయిపోయారు. అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్ విల్లీ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే ఈ కార్గో విమానం కుప్పకూలిపోయింది. ఒక కార్గో విమానం ముగ్గురు క్రూ మెంబర్స్తో బయలుదేరింది. అది ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మంగళవారం రోజు సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది యాజ్ పర్ ఇండియన్ టైమింగ్. సో ఒక్కసారిగా అక్కడ అది కుప్పకూలగానే గాల్లోకి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా నల్లని పొగలతో నిండిపోయింది. సో మెక్డొనాల్డ్ డోగ్లస్ MD-11 ఎయిర్క్రాఫ్ట్ ఇది. MD-11 ఎయిర్క్రాఫ్ట్ బౌండ్ ఫర్ హవాయి. సో హవాయి ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి ఈ ఎయిర్పోర్ట్ ఈ యొక్క విమానం 5 గంటల 15 నిమిషాల సమయానికి యాజ్ పర్ దేర్ టైమింగ్, సో ఇండియన్ లోకల్ టైమింగ్ ప్రకారంగా తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల సమయానికి, US టైమింగ్ ప్రకారంగా ట్యూస్డే రోజు ఈవినింగ్ 5 గంటల 15 నిమిషాల సమయానికి ఈ ఘటన చోటు చేసుకుంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ ఘటన పైన చాలా తీవ్రంగా స్పందించారు. వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు నార్పే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ముగ్గురు క్రూ మెంబర్స్ కూడా సజీవ దహనం అయిపోయారు. ద నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ will lead the investigation into the cause of the crash. సో నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ NTSB ఇప్పుడు ఈ ఘటన పైన ఇన్వెస్టిగేషన్ ఆదేశించారు. సో ఈ ఘటన పైన అటు కెంటకీ గవర్నర్ ఆండ్రీ బేషర్ కూడా ముగ్గురు మరణించారు, 11 మందికి గాయాలైనట్టుగా కన్ఫర్మ్ చేశారు ఆయన. సో దట్ నెంబర్ ఈస్ గోయింగ్ టు గెట్ లార్జర్. 11 మందికి గాయాలయ్యాయి, ముగ్గురు మరణించారు, ఇంకా ఈ మరణాల సంఖ్య పెరగొచ్చు అని చెప్పి అక్కడ కెంటకీ గవర్నర్ అంటున్నారు. He added that some of the injuries were significant. సో అక్కడ గాయాల పడిన వారి యొక్క పరిస్థితి కూడా కొంచెం విషమించినట్టు తెలుస్తోంది. సో లూయిస్ విల్లీ మేయర్ క్రైగ్ అనేటువంటి వ్యక్తి కూడా మల్టిపుల్ ఇంజురీస్ అండ్ ఫైర్ ఈజ్ స్టిల్ బర్నింగ్. సో నిన్న జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఎగ్జాక్ట్ గా ఈరోజు తెల్లవారుజామున యాజ్ పర్ ఇండియన్ టైమింగ్ తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల సమయానికి ప్రమాదం జరిగింది. కాబట్టి ఇంకా అక్కడ మంటలు ఎగిసి పడుతున్నాయట, ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చు అని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ సంబంధించి కొంత ఆ విమానాశ్రయం నుంచి ఆ ఫ్లైట్ ఇలా టేక్ ఆఫ్ అయిందో లేదో అంతలోనే కుప్పకూలిపోయి ప్రమాదం జరిగిపోయింది. సో అది కుప్పకూలినటువంటి ప్రాంతం కొంత నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ స్థాయిలో అంటే మరణాలు ఇంకా పెరగలేదు, లేదంటే ఇంకా భయంకరమైన మరణాలు పెరిగే అవకాశం. చూడండి, ఫ్లైట్ కుప్పకూలిపోతున్న సమయంలో కూడా అదొక నిర్మానుష్య ప్రాంతమే. అక్కడ నివాసాలున్నా ఇంకేదైనా రద్దీ ప్రాంతమైనా కూడా గుజరాత్లోని అహ్మదాబాద్ సంఘటనలో గల స్థాయిలో కింద ఒక మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి మరణాల సంఖ్య పెరిగిపోయింది. అది కూడా ఒక ప్యాసింజర్ ఫ్లైట్ ఇది, కానీ ఇక్కడ కార్గో ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ ఇది. సో ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది సమయంలోనే ఇలా కుప్పకూలిపోయింది. ఆ CCTV విజువల్స్ మనం చూస్తున్నాం. ఓకే, CCTV కెమెరా రికార్డ్ అయిన దృశ్యాల్లో అదిలో పైకి ఎగిరిన తర్వాత ఒక బొమ్మ విమానం లాగా అలా కుప్పకూలిపోతున్నట్టు కనబడుతోంది. ఒకసారిగా వంగిపోయింది, కుడివైపుగా వంగిపోయి ముందుగా ఆ కుడివైపునటువంటి రెక్క భూమిని ఢీకొట్టింది. ఆ తర్వాత వెంటనే విమానం కుప్పకూలిపోయింది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. సో నిత్యం లూయిస్ నుంచి అటు 2,000 ఫ్లైట్స్ ప్రయాణం అవుతూ ఉంటాయి. లూయిస్ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక రోజుకి 2,000 విమానాలు ఎగురుతూ ఉంటాయి. దాంట్లో 200 దేశాలకు వెళ్తూ ఉంటాయి. సో దాంట్లో సుమారుగా 516 ఎయిర్ క్రాఫ్ట్లు అంటే కేవలం లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కోసం వినియోగించేవే. సో దాంట్లో ఒక విమానం ప్రమాదం ఇది. సో 294 ఫ్లైట్స్ ఉన్నాయంట. సో ఓన్డ్ ప్లేన్స్ అండ్ రెస్ట్ అండర్ లీజెస్ ఆర్ చార్టర్స్. సో ఇదే విమానం నుంచి లూయిస్ సర్వ్స్ యాజ్ ద మెయిన్ ఎయిర్ హబ్ ఫర్ UPS. సో అటు పెద్ద ఎత్తున ఈ విమాన ఆశ్రయం నుంచి పెద్ద ఎత్తున కార్గో సర్వీసులు వెళ్తూ ఉంటాయి. సో ఆ కార్గో సర్వీసులో ఇప్పుడు ఈ ప్రమాదం గురి కావడం అనేది ఎయిర్పోర్ట్ అధికారులు చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి లైవ్ విజువల్స్ చూద్దాం. Mira la cantidad de gente cogiendo candela, papi. Bro, get the fuck away from here, like turn around. Bro, no.
hold on. I think it's that graphic, bro. Holy shit. Holy shit. Oh my God! Ay, pinga. Corre para atrás, papi. ¿Viste? రైట్, అసలు ఈ వరుస విమాన ప్రమాదాలకి కారణం ఏంటి? సో షార్ట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతోంది. షట్ డౌన్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్కి తమ బడ్జెట్ని మొత్తాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటారు. దేనికి ఎంత, ఎలా ఉంటుంది, ఎటువంటి పద్ధతులు ఉంటాయనేది అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీనికి అధ్యక్షుడు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ మొత్తానికి కూడా ఎంత బడ్జెట్ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఒక స్టేట్మెంట్. అయితే ఇప్పుడు షట్ డౌన్ పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే ఆ బడ్జెట్కి సంబంధించి ఇంకా ఆమోద ముద్ర పడలేదంట. సో ఈ సిచ్యువేషన్లో షట్ డౌన్ అనడానికి కారణం ఏంటంటే ఒకవేళ కనుక బడ్జెట్ రిలీజ్ అవ్వనప్పుడు ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు పనిచేసిన వారికి జీతాలు ఇవ్వాలి. మరి నెలల తరబడి బడ్జెట్ ఆమోద ముద్ర పడినప్పుడు వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళకి జీతాలు ఎలా వెళ్తాయి? కాబట్టి అమెరికా ప్రభుత్వం ఏం చేసింది, షట్ డౌన్ సిచ్యువేషన్ తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ సంబంధించి కూడా ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా కూడా ఉద్యోగాల నుంచి తొలగించేశారు. మళ్ళీ ఎప్పుడైతే ఇది మళ్ళీ బడ్జెట్ అమల్లోకి వస్తుందో, ఈ షట్ డౌన్ సిచ్యువేషన్ క్లోజ్ అవుతుందో అప్పటి నుంచి మళ్ళీ అక్కడ సిచ్యువేషన్ రివైవ్ అవుతుంది. అప్పటి వరకు కూడా కంప్లీట్గా షట్ డౌన్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ లేకపోవడమే, అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్టాఫ్ లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అన్నట్టుగా తెలుస్తోంది. షట్ డౌన్ ఆపరేషన్స్ ఉన్నాయి. షట్ డౌన్ ఉండడం మూలంగా సరైనటువంటి సిబ్బంది లేరు, సరైనటువంటి విమానాలు నడవడం లేదు. విమానాలు 1-2 మాత్రమే అక్కడ తరచుగా జరుగుతున్నాయి, కానీ ఎక్కువగా విమానాలు పూర్తిగా కూడా రద్దయిపోయాయి, క్యాన్సిల్ అయిపోయాయి. సో ఈ సిచ్యువేషన్లో ఈ ట్రాన్సిట్ని, ఈ కార్గోని తరలించేసినటువంటి విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ యొక్క గైడ్ లైన్స్ లేకపోవడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని అక్కడ అధికారులు చెప్తున్నారు. ఎస్, మన ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో విమాన ప్రమాదానికి సంబంధించి పెద్ద ఎత్తున అందరినీ ఆందోళన గురి చేస్తోంది. ఇక్కడ ఆ ప్రమాదానికి సంబంధించి 3 మరణించారు. మిగిలినంతా కూడా ట్రాన్సిట్ మొత్తం కూడా కొన్ని కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి గూడ్స్ మొత్తం కూడా తీవ్రంగా ఆ మంటల్లో కాలిపోయాయి, బూడిదైపోయాయి కావచ్చు. కానీ షట్ డౌన్ సిచ్యువేషన్ కొనసాగుతుంది అమెరికాలో. కొన్ని రోజులుగా ఈ షట్ డౌన్ సిచ్యువేషన్ కొనసాగుతూ అనేక ప్రమాదాల కారణమవుతోంది. సో ఇన్ని జరుగుతున్నా అక్కడి అధ్యక్షుడు ట్రంప్ కానివ్వండి, అక్కడి విమానయాన అధికారులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి ఘటన పైన? రైట్ మనోజ్, వరుస విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని అయితే కుదిపేస్తా ఉన్నాయి. తాజాగా అమెరికాలోని వెంకటే రాష్ట్రంలోని లూయిస్ విల్లీ మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్కడి కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నిన్న సాయంత్రం బయలుదేరిన యూపీఎస్ ఫ్లైట్ 2976 మెక్డొనాల్డ్ డగ్లస్ MD-11F కార్గో విమానం టేకాఫ్ లోనే కుప్పకూలిపోయి భారీ పేలుడుకు గురైంది. హవాయి రాష్ట్రంలోని హోనోలులు డేనియల్ కే ఇనోయే అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్న ఈ ఫ్లైట్ లో మొత్తం 3 సిబ్బంది ఉన్నారు. అందులో దాదాపు 2,80,000 పౌండ్లు అంటే సుమారుగా 42,000 గ్యాలన్ల జెట్ ఇంధనం ఉండడంతో పేలుడు తీవ్రత పెరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 3 మరణించగా, అంటే ఉన్న పలంగా వారు సజీవ దహనం అయిపోవడం జరిగింది 3. సో ఎగ్జాక్ట్లీ పవన్, ఇప్పుడు ఈ విమానంలో మీరు చెప్తున్నట్టుగా లూయిస్ విల్లీ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హవాయి రాష్ట్రం వైపుకు వెళ్తున్నటువంటి ఈ విమానంలో MD-11 అనేటువంటి ఈ విమానంలో సుమారుగా 38,000 పౌండ్ల చాలా ఇన్ఫ్లేమబుల్, అంటే అది అగ్నికి ఇట్టే అంటుకొని పెద్ద ఎత్తున మంటలెగిసిపడి బాంబులాగా బ్లాస్ట్ అయ్యేటువంటి ఒక పవర్ఫుల్ ఫ్యూయల్ క్యారీ చేస్తుందట. సో 38,000 గ్యాలన్స్ సంబంధించినటువంటి ఫ్యూయల్ని క్యారీ చేస్తోంది. ఈ ప్రమాదానికి ఇది కూడా కారణమై ఉంటుంది. ఈ ప్రమాదం ఇంతటి స్థాయిలో జరగడానికి, ఇంతటి స్థాయిలో సుమారు కొన్ని కిలోమీటర్ల మేర ఈ అగ్ని కిలలు ఎగిసిపడడానికి, ఆ తర్వాత దట్టమైన పొగలు కమ్ముకోవడానికి ఇది కూడా కారణమై ఉంటుంది. అయితే షట్ డౌన్ సిచ్యువేషన్ని ఎప్పుడు రివైవ్ చేయవచ్చు? ఇటువంటి ప్రమాదాలను అరికట్టాలంటే షట్ డౌన్ సిచ్యువేషన్ని రివైవ్ చేయాలి. దాని దిశగా అమెరికా ప్రభుత్వం ఎటువంటి సన్నాహాలు చేస్తోంది? ఏదైతే ఇప్పటి వరకు అయితే జరిగిన ప్రమాదంలో ఇప్పటికీ 11 మంది తీవ్ర గాయాలయ్యారు. ఈ మేరకు రెస్క్యూ టీం ఈ ఘటనా స్థలానికి చేరుకొని విమాన శకలాలను అయితే తొలగిస్తా ఉన్నారు. అయితే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కెటంకీ గవర్నర్ అండీ బేషర్ అయితే తెలపడం జరిగింది. సో ఈ యుద్ధ వాతావరణం ఒక పక్క అమెరికా ప్రతిసారి చూసుకున్న ట్రంప్ ఏదో చూసుకుంటే ప్రతిసారి యుద్ధం నేనే ఆపానంటాడు, లేకపోతే యుద్ధం మొదలు పెడతా ఉంటాడు, యుద్ధాన్ని
ప్రేరేపిస్తుంటాడు. ప్రతిసారి నిధులన్నీ కూడా ఆ యుద్ధం వైపు, వేరే దేశాల వైపు మళ్లించడం, లేకుంటే తన సొంత పనులకు వాడడం, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ట్రంప్ ఇలాంటి ఇంత భారీ దుర్ఘటన జరిగినా కూడా ఇంకా రెస్పాండ్ కాకుండా ఇదే చర్యలుగా చూస్తా ఉన్నాడు. సో ఇలాంటి భారీ పేడు సిబ్బంది కొరత కావచ్చు, అదే విధంగా లాస్ట్ టైం చూసుకున్నప్పుడు యుద్ధంలోంచి సైనికులు వెనక్కి రమ్మని, లేదు మనకు అవసరం లేదంటూ కూడా వారందరినీ పిలుస్తా ఉన్నాడు. సో ట్రంప్ చేసే చర్యలకు ఇలాంటి ఘటనలు మరి ఇంకొన్ని పేలుడ జరిగే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే అతను చేసే చర్యల వల్ల ఎమర్జెన్సీ కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు మనోజ్. ఎందుకంటే ప్రతిసారి కూడా యుద్ధాన్ని ఆపుతా ఉంటాడు, లేకపోతే అది ఆపుతున్నాడా, లేకపోతే యుద్ధాన్ని పెంచుతున్నాడా, లేకపోతే యుద్ధానికి గల కారణం ఆయనేనా, లేకపోతే ఇలాంటి ఫ్లైట్ నిజంగానే కూలిపోయిన సాంకేతిక లోపంతో దీని వెనకాల ఏమైనా కుట్ర జరిగింది దానిపై కూడా చర్య అయితే చేపడతారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతోంది. సో ఇందాక నేను చెప్పినట్టుగా యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ కొనసాగుతోంది. సో షట్ డౌన్ అంటే అర్థం ఏంటంటే యుఎస్ కాంగ్రెస్ అండ్ ప్రెసిడెంట్ ఫెయిల్ టు పాస్ లెజిస్లేషన్ దట్ ఫండ్స్ ద ఫెడరల్ గవర్నమెంట్స్ ఆపరేషన్. సో ఒక ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం నడవడానికి కావాల్సినటువంటి ఆ ఫండ్స్ని యుఎస్ కాంగ్రెస్ అంటే ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. బడ్జెట్, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను, ఒక బడ్జెట్ ప్రభుత్వం నడవాలంటే కావాల్సిన బడ్జెట్ గురించి. సో ఆ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన విషయంలో యుఎస్ ప్రెసిడెంట్ దానిపై ఆమోద ముద్ర వేయడానికి ఫెయిల్ అయ్యాడట. దిస్ ఈస్ పొలిటికల్ అండ్ ఫినాన్షియల్ ఈవెంట్ దట్ అకర్స్ వెన్ యుఎస్ కాంగ్రెస్ అండ్ ప్రెసిడెంట్ ఫెయిల్ టు పాస్ లెజిస్లేషన్ దట్ ఫండ్స్ ద ఫెడరల్ గవర్నమెంట్ ఆపరేషన్స్ ఫర్ ద న్యూ ఫైనాన్షియల్ ఇయర్. సో బడ్జెట్ అలొకేషన్కి సంబంధించిన విషయంలో దాన్ని అప్రోప్రియేట్గా పాస్ చేయించడంలో అటు ప్రెసిడెంట్ అండ్ ఇటువైపు యుఎస్ కాంగ్రెస్ ఇది సెప్టెంబర్ కల్లా పాస్ అయిపోవాలి. సెప్టెంబర్ 31 నుంచి పాస్ అయిపోవాలి. ఈ రోజుతో 5 రోజులు కావస్తోంది. షట్ డౌన్ సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఉద్యోగస్తులను తొలగించేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టాఫ్ లేరు, ప్రభుత్వ ఉద్యోగులు లేరు, ప్రభుత్వ అధికారులు లేరు. మొత్తం ఎక్కడెక్కడ కుంటుబడిపోయింది ప్రభుత్వం అంతా కూడా. సో ఆ సిచ్యువేషన్ ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఆ విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత దాని సాంకేతిక సమస్య ఉందనంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి అనుమతి వస్తే మళ్ళీ సేఫ్గా ల్యాండ్ అయ్యేది, లేకుంటే వెళ్ళే సమయానికే కొంత సూచనలు సలహాలు పాటిస్తూ ఉండేవారు, సవ్యంగా జరిగి ఉండేది. సో మొన్న కూడా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి కారణం కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సిస్టమ్ సంబంధించిన స్టాఫ్ లేకపోవడమే. షట్ డౌన్ సిచ్యువేషనే అమెరికాలో ఇటువంటి వరుస విమాన ప్రమాదాలకు కారణమవుతోంది. సో ప్రెజెంట్ ఈ ఘటన కూడా ఏదైతే లూయిస్ వెల్లీ కెంటకీ సంబంధించినటువంటి ప్రాంతంలో లూయిస్ వెల్లీ మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హవాయి రాష్ట్రం వైపుకి వెళ్తున్నటువంటి ఈ విమానంలో 38,000 గ్యాలన్స్ ఫ్యూయల్ ఉంది. ఆ ఫ్యూయల్ మొత్తం కూడా ఈ ప్రమాదానికి కారణమైంది. అక్కడ పడగానే ఇంతటి స్థాయిలో భారీగా మంటలు ఎగిసిపడడం, దట్టమైన పొగలు కమ్ముకోవడానికి కారణం ఆ ఫ్యూయలే. సో ఈ ప్రమాదంలో 3 మరణించారు, 11 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా ఈ షట్ డౌన్ సిచ్యువేషన్ కొనసాగితే ప్రభుత్వం మొత్తం కూడా అతలాకుతలమై ప్రజలే తిరుగుబాటు చేసి ట్రంప్ని కొంత ఇబ్బందులకు గురిచేసి ట్రంప్పై వ్యతిరేకత కనబరిచి ట్రంప్ని పరిగెత్తించే పరిస్థితి కూడా రాబోతుందనేది అటు అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీస్ చెప్తున్నాయి. సో ఏదేమైనా ప్రస్తుతానికి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో కనిపిస్తోంది. సో సిచ్యువేషన్ అక్కడ కంప్లీట్ చేతులు దాటిపోయినని చెప్పాలి. షట్ డౌన్ సిచ్యువేషన్ కంప్లీట్గా అమెరికా ప్రజల్ని భయభ్రాంతకు గురి చేయడంతో పాటు అమెరికా ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. మరి సిచ్యువేషన్ ఎన్ని రోజుల వరకు ఇంకా కొనసాగుతోంది, సిచ్యువేషన్ కారణంగా ఇంకా ఎన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందో తలుచుకుంటేనే కొంత ఆవేదనగా, కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. సో దేశ విదేశాల్లో యుద్ధాలని ఆపింది నేనే, దేశ విదేశాల్లో యుద్ధాన్ని ఆపుతోంది నేనే, దేశ విదేశాల్లో యుద్ధాలు నేను లేకపోతే చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉండేవి, అవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు కలగజేస్తూ ఉండేవి, ప్రపంచ అశాంతి కనిపించేదని చెప్పే ట్రంప్ ఆయన దేశంలో అంతర్యుద్ధాన్ని ఆపలేకపోతున్నాడు. ఆయన దేశంలో కనీసం బడ్జెట్ని ప్రవేశపెట్టి దాన్ని మంచిగా ముందుకు తీసుకువెళ్ళి అక్కడ దేశ ప్రజల్ని కాపాడుకోలేకపోతున్నాడు. కానీ ప్రపంచ దేశాల గురించి ఆలోచిస్తున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. Corre para atrás, papi, viste, te lo estoy diciendo, Dios mío. Ay, pinga. Ay, Dios mío. Pero qué pinga es. Vamos a ver. Papi, cuidado. Espérate. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.